నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్ నాటికి పూర్తయ్యేలా పనులు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని తెలియజేశారు. రాజమహేంద్రవరంలో మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడారు. జగన్ ఇరిగేషన్ శాఖలో 18,000 కోట్ల బిల్లుల్ని పెండింగ్ లో పెట్టారని, గత ప్రభుత్వం లష్కర్లకు ఏడాది జీతాలు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. ఈ రోజు మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14-19లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 19-24లో జగన్ పాలన వల్లే ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి. 14-19లో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నిర్మాణం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులేస్తే 19-24 మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగా మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి 18,000 కోట్ల బిల్లులు బకాయిలు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక ఖాళీ కుండనిచ్చినా కనీసం దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతతోటో, పవన్ కళ్యాణ్ గారి అన్నతోటో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటో కుండను నింపుకోగలుగుతాం. కానీ చిల్లు కుండని మనకు అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అందులో నీళ్లు పోస్తే చిల్లు కుండలో నీళ్లు ఎట్లా కారిపోతాయో అట్లా వీళ్ళందరూ సంపద సృష్టించి దాన్ని సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని అంటే గత ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులు తీర్చడానికి, అప్పుల మీద వడ్డీలు కట్టడానికి సరిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. అటువంటి విధ్వంసం నుంచి మళ్ళీ ఈరోజు మళ్ళీ నిర్మాణం వైపు మరలించేటువంటి విధి. దానికి ఉదాహరణే ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఏ డ్రైన్ లో గాని, ఏ కెనాల్లో గాని ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే 325 కోట్ల రూపాయల అత్యవసర పనుల నిమిత్తం నిధులు మంజూరు చేసి ఆ పనులను చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క వేసవి కాలంలో కూడా మరొక 366 కోట్ల రూపాయలు మళ్ళీ O&M కింద, మెయింటెనెన్స్ కింద కూడా ఇప్పుడు నిధుల కోసం మరి మంజూరు నిమిత్తం కూడా పెట్టడం జరిగింది. తొందరలోనే అవి మంజూరు చేసి టెండర్లు కూడా పిలిచి ఆ పనులు ఈ యొక్క వేసవి కాలంలో అసిలిటీ కానీ, వీడ్ రిమూవల్ కానీ చేసేటువంటి పరిస్థితిగా ముందుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ లాక్స్ కానీ, షట్టర్స్ కానీ, డోర్స్ కానీ, రోప్స్ కానీ మరామతులు మాటటుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ చేయలేటువంటి స్థితి కూడా చూసాం. అందుకే ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా, అదేవిధంగా మరి ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా కూడా ఆ రోజు తాడేపల్లి రాజప్రసాదం వదిలి కాలు బయట పెట్టినటువంటి స్థితి గత ప్రభుత్వంలో మనం చూసాం. కానీ ఈ రోజు మళ్ళీ వాటి రిపేర్లు కానీ, మెయింటెనెన్స్ నిమిత్తం కానీ ఈ ప్రభుత్వం ఒక్కొక్క అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మీరు చూసారు, ఏదైతే కాలువలకు సంబంధించి లస్కర్లు అనేది అత్యంత కీలకం. గత ప్రభుత్వం లస్కర్లకు కూడా జీతాలు బకాయి పెడితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి మొన్న సంవత్సరం కాలం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో త్రివేణి కాలేజ్ దగ్గర గూండాబత్తుల వారి వీధిలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు. మహిళలకి వంట చేసుకునే సమయంలో గ్యాస్ బండ లీక్ అవడం ద్వారా జరిగే విపత్తులకు ఎలా ఎదుర్కోవాలి అనే విషయాల్ని అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు తెలపడం జరిగింది. దీని ద్వారా ప్రజలకి మరింత అవగాహన కలుగుతుందని 7 రోజుల నుంచి అవగాహన సదస్సు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఎప్పుడైనా సరే ఇండివిజువల్ ఉంది కాబట్టి ఏం చేయాలంటే ఆటోమేటిక్ ఇలా వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇంట్లో ఉన్న గ్యాస్ ఆక్సిజన్ లోకి వెళ్ళి మండడానికి ఏమవుతుందంటే మధ్యలో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఉంది అవునా, మండలానికి ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడి నుంచి ఉంది, ఇంత గ్యాప్ ఉంటుంది. అది మనకు ఆ విషయం తెలియదు. మరి పేలిపోతుందో, మండిపోతుందో, ఇంకేనా అడ్డిపోతాం అనుకుంటా కానీ అలాంటి జరగదు. ఇలా జరిగినప్పుడు ఒక పెట్రోల్ మనం ఆడవాలి కానీ ఇలా ఆడికి ట్యూబ్ అంటుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ట్యూబ్ అంటుకుంటుంది కానీ రెగ్యులేటర్ అంటుకోదు. రెగ్యులేటర్ ఎందుకు అంటుకోదండి? ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం ఐటీడీఏ కేఆర్పురంలో పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు పర్యటన నిమిత్తం ఐటీడీఏలో పీఓ రాముల నాయక్ సమక్షంలో అన్ని డిపార్ట్మెంట్ల వారితో అత్యవసర సమావేశం నిర్వహించారు. రేపు మంత్రి పర్యటన దృష్ట్యా ఎలాంటి అంతరాయం కలగకుండా సెక్యూరిటీ విషయంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరటం సాయి, కార్యదర్శి గడ్డమనుగు రవి, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్టేషన్ ఫోటో ప్రకారంగా వెళ్తాము.
ఎమ్మెల్యేలు వస్తారట, 3 ఎమ్మెల్యే గారు, తర్వాత గవర్నమెంట్ నాయకులు గారు వీళ్ళందరూ వస్తారు. ఒక 6 members వస్తారు. అంటే ఇన్వైట్ చేసేప్పుడు ఫస్ట్ వాళ్ళు వస్తారు. ఒక 20-25 members ఏ తీసుకుంటే మీరు ప్లాన్ చేసుకోండి. అది నేను లిస్ట్ ఇస్తాను మీకు, ఎవరెవరో అక్కడ స్టేజ్ మీద ఇన్వైట్ చేయాలనేది మీరు ఇన్వైట్ చేయండి, నేను లిస్ట్ ఇస్తాను. మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, తర్వాత వాళ్ళ మంత్రులు మినిస్టర్ గారు పుట్టుకాలు కాబట్టి తమరు ఉంటే మీరు ప్రజానాయకులు కాబట్టి ఇక్కడ ఎవరైనా ఇష్యూ చేయొచ్చు పుట్టుకాలు మళ్ళీ చూసాక తర్వాత 11:40కి కనుగోలు ఆనందాలు ఇది ఒకటే కదా, 2 కాలనీస్ 2 చోట్ల పెడుతున్నారా? 1 చోట పెట్టాము. 2 చోట్ల మళ్ళీ ప్రోగ్రామ్ ఇస్తుంది. కాలనీ అని పెట్టారు కదా. ఇది 11:30కి 2 కలిపేసేయి, 2 కలిపేసి 1 hour 2 కలిపేసేయమ్మా. 1 hour అక్కడ ప్రోగ్రాం, కనుగోళ ప్రోగ్రాం. వీళ్ళందరూ ఆనందర్ కాలనీకి సంబంధించిన వాళ్ళని, అలాగే ఏఐసి కార్డ్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేయండి. 2 కలిపి ఒక మీటింగ్ పెట్టేద్దాం, సరిపోతుంది. ప్లేసెస్ ఎక్కువ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే కార్యకర్తలు నాయకులు కూడా వస్తున్నారు. ప్రోగ్రామ్ ఒకటే పెట్టారు సార్, అంటే అక్కడి నుంచి ఎక్కువ ఉండే ప్లేస్ పెట్టాలి, ఎందుకంటే ర్యాలీ కూడా ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ డిస్టర్బెన్స్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. తర్వాత 12 గంటలకి మనం ఎగ్జాక్ట్ గా రౌతుగూడెం ఏఐసి కాలేజ్ దగ్గరికి కాలనీకి వెళ్తాం. ఇప్పుడు విజిటింగ్ చేసిన కాలనీ ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కలరాయనగూడెం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు చింతలపూడి నియోజకవర్గం నాయకులు నందిగం సీతారామ తిలక్ బాబీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అయ్యప్ప రాజగూడెం గ్రామ పంచాయతీలో మేడుకొండ ప్రసాద్ సారథ్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజల నడుమ మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నవ్యాంధ్రప్రదేశ్ స్ఫూర్తిదాత, అమరావతి సృష్టికర్త, విషనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. అలాగని ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వం కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. అదే
వీడియో అయితే వీడియోలో ఫోటోలు కట్ చేసుకోవచ్చా? ఏలూరు జిల్లా చింతలపూడి మండలం శెట్టివారిగూడెంలో ఎవరు ఎటుపోతే నాకెందుకులే అన్న రోజులు. అలాంటిది మండు వేసవి, ఆపై మూగజీవాలు నోరు తెరిచి సాయం అడగలేవు. శెట్టివారిగూడెంలో పొలాలలో ఉన్న 20 అడుగుల బావిలో 2 కుక్కలు పడ్డాయి. దైవం మానవ రూపం అన్నట్లు గ్రామంలో అటుగా పొలానికి వెళ్లిన గ్రామస్తుడు అది వేణు కుక్కల అరుపులను విని వాటిని బయటకు తీయడానికి ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో చింతలపూడి అగ్నిమాపక కేంద్ర అధికారి వెంకటరెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లాడు. మానవతత్వంతో స్పందించిన అధికారి కె వెంకటరెడ్డి వెంటనే తమ సిబ్బంది లీడింగ్ ఫైర్ మ్యాన్లని రామకృష్ణ హోంగార్డు బాబుల్ని పంపారు. 20 అడుగుల బావిలో రెస్క్యూ చేసి లీడింగ్ ఫైర్ మ్యాన్ రామకృష్ణ, ఫైర్ హోంగార్డు బాబురావులు కుక్కల్ని బయటకు తీస్తారు. సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించిన మూగ జీవాల్ని ప్రాణాలను కాపాడిన ఫైర్ ఆఫీసర్ వెంకటరెడ్డి, సిబ్బంది రామకృష్ణ బాబుల్ని గ్రామస్తులు అభినందించారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోలు గ్రామ పంచాయతీలో ఐసీఎం హైస్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తున్న పాతూరు రామ్మోహన్ రావు పదవి విరమణ సందర్భంగా రంగాపురం గ్రామంలో కళ్యాణ మండపంలో పదవి విరమణ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మండలంలోని ఎంఈఓ, మండల అధికారులు, మండలంలోని పాఠశాల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు. లేపన్ అట్లాగే ఐసీఎం విద్యార్థులు వసూలు అవుతున్నటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.